హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన వీడియో వచ్చి ఇన్ఫ్యూజ్డ్ గార్లిక్ ఆయిల్ అండి. ఇది ఒక కాండిమెంట్ అనే వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి పికిల్స్, కెచప్, మైనీస్, మస్టర్డ్, ఇట్లా వెనిగర్, వీటన్నిటిని పికిల్స్ అన్ని కాండిమెంట్స్ అంటారు. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫర్ సైడ్ డిష్. ఇది ముందుగా మనం ఇట్లా గార్లిక్ ఇట్లా పీల్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కావాలి అండ్ ఒక క్లియర్ జారు. మీన్వెల్ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇట్లా ప్యాన్ హీట్ చేసుకోవాలండి, వెరీ లో హీట్. ఇది పర్ఫెక్ట్ ఫర్ సాలడ్స్, ఎనీ సైడ్ డిష్, శాండ్విచెస్ అండ్ మన ఇండియన్ డిషెస్ వచ్చేసరికి రైస్లో కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇది వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా ప్యాన్ మీద మనం ఇట్లా గార్లిక్ అనేది అరేంజ్ చేసుకొని ఒక్కొక్కటి రోస్ట్ చేసుకోవాలి, వెరీ లో ఫ్లేమ్. అండ్ మీకు ఇది ఏంటంటే పికిల్డ్ గార్లిక్ కూడా అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉండేది. ఫర్ సౌత్ ఇండియన్స్ అయితే ఇడ్లీ, దోశ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. పిజ్జాస్ వీటి మీద కూడా బాగుంటుంది. పిజ్జా, బర్గర్స్, ఎనీ సైడ్ డిష్. ఇట్లా ఒకసారి వేయించేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకున్నాక కంప్లీట్గా కూల్ డౌన్ అవ్వాల్సిందే. మీరు కొంచెం వేడిలో వేసినా సరే టేస్ట్ అంతా పాడైపోతుంది, చేదు వచ్చేస్తుంది. సో కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇట్లా ఎయిర్ టైట్ జార్ తీసుకుని డ్రైది దాంట్లోకి గార్లిక్ వేసేసుకుందాము. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లా మొత్తం అన్నీ వేసేసుకొని ఇది 1 or 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మనకి గార్లిక్ మునిగేంత వరకు ఆయిల్ అనేది పోసుకోవాలి. ఓన్లీ ఆలివ్ ఆయిలే పోసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా వేరే ఆయిల్స్ అంత టేస్టీగా ఉండవు. గార్లిక్ మొత్తం మునగాలి. ఫర్మెంట్ అయ్యే కొద్దీ ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇమీడియట్గానే తినేయచ్చు. వైట్ రైస్లోకి ఇది వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా వేరే ఏది అడగరు. ఇట్లా స్టోర్ చేసుకొని 1 or 2 months వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ గార్లిక్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్. ఈ ఆయిల్ని మనం దోశలు, ఇడ్లీలో కూడా పైన వేసుకోవచ్చండి ఆయిల్ బదులు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to my channel. Thank you for watching. See you very soon.